హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం అండ్ జై భీమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ ఈ లడ్డూ విషయంలో నిజంగా ఎవరిది తప్పు ఎవరు ఒప్పు అనేది పక్కన పెడితే, ముందు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న కొంతమంది, ఈ మహాసేన్ రాజేష్ గారు కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు కొంతమంది వాగుతుంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ముఖ్యంగా ఈ మహాసేన్ రాజేష్ గారు ఏమైనా మాట్లాడుతున్నాడంటే, సిద్ధార్థ రెడ్డి గారిని ఉద్దేశించి చేస్తాము, చేశారు, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఆడు ఈడు నిబ్బా నిబ్బీస్ అని. నీకంత నిబ్బనా కొడుకు ఈ రాష్ట్రంలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడ లేడు. నీకు ఎంత దరిద్రమైన నిబ్బగాడు అంటే నువ్వు, నేను చెప్పనా, జాతిని వాడుకోవడంలో పెద్ద నిబ్బా నువ్వు. ఓకేనా? నీకంట తెలివితేటలు ఎవడుకుండవు, మళ్ళీ నీ చావు తెలివితేటలు నీవన్నీ. ఒరే, నేను ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? 2014 నుంచి 19 వరకు నీ మీద ఎన్ని కేసులు పడ్డారా ఆంధ్రప్రదేశ్లో? అది చంద్రబాబు నాయుడు హయాంలో. ఓకే, పక్కన పెట్టు. 2019 నుంచి 24 వరకు ఎన్ని కేసులు పడ్డారా నీకు ఆంధ్రప్రదేశ్లో? నిన్ను ఎవడన్నా కొట్టాడా? నీ ఇంటి మీద ఎవడన్నా దాడి చేశాడా? దాడి చేసినోడు తెలుతుందిరా ఆ బాధ ఏంటన్నది. నీ ఇంటి మీదకి వచ్చి నిన్ను కొట్టి నీ కారు ధ్వంసం చేసి నీ ఇంటిని తగలబెడితే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటన్నది. అంటే నేను దళితుడిని అని ట్యాగ్ వేసుకున్నావు కదా మెడలో. అంటే మేము నిజంగా నిక్కలసైన దళితులమే, కానీ నువ్వు ఒక ట్యాగ్ వేసుకుని బతుకుతున్నావు చూసావా? నేను దళితుల్లో నాయకునని ట్యాగ్ వేసి బతుకుతున్నావు వల్ల, అందువల్ల బతికిపోతున్నావు నువ్వు. నువ్వు అదే స్థాయిలో ఉండి, నువ్వు ఉన్నత స్థాయిలో ఉండి ఇదే మాటలు మాట్లాడరా నువ్వు? వేరే క్యాస్ట్లో పుట్టి నువ్వు ఈ మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు దాకా గట్టెక్కేవాడువా నువ్వు? ఒకవేళ ఎవడైనా వచ్చి నిన్ను కొట్టినా సరే, అదిగో దళితులను కొట్టేశారు, చంపేశారు, అచ్చేసారు, ఇచ్చేసారని మాట్లాడి ఎదవ కూడా నువ్వే. కాబట్టి ఇలాంటి మాటలు పక్కన పెట్టి నోట్లోంచి ఏదైనా మాట వచ్చేటప్పుడు ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. నీ స్థాయిని గుర్తుపెట్టుకుని మాట్లాడుకుని నేర్చుకో. ఎస్, ఖచ్చితంగా 2029 మార్జిన్ దాటగానే నీలాంటి నిబ్బాగాళ్ళందరికీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నువ్వు ఇంత ముందు వరకు చేసావు. నిన్ను మాట్లాడినా ఎప్పుడు ఏం మాట్లాడలే. ఎందుకులే, ఆడేదో వాగుతుంటాడు యూట్యూబ్ గాడు, ఆడొక నిబ్బాగాడు అని చెప్పేసి వదిలేశారు నిన్నే. నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు ముండి గోల్ది. ఆ మాటలు కొద్దిగా అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. సరేనా? కొద్దిగా గుర్తు పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో బ్రో, మహాసేన రాజేష్. ఓకేనా? ఏటల కాలం నువ్వు మాట్లాడి మాటలు అందరూ నమ్మేసి నీకు జై కొట్టి నిబ్బగాళ్ళు ఉంటారేమో తప్ప, కానీ నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ నిబ్బగాళ్లే. అర్థమైందా? కానీ కరెక్ట్గా తగిలేరనుకో, ఒక 10-15 మంది తగిలేరనుకో, నీకు కాకినాడ కానీ లేకపోతే ఇలా మూలపేట కానీ అలా అద్దరపేట కానీ ఇలా నీ ఊరు ఉత్తరగంచి కానీ ఎటువైపు తిరగలేవు నువ్వు. అర్థమైందా? నీది ఓన్లీ సోయింగ్ అంతా నీ ఫోనుల్లోనే, ఇలాంటి యూట్యూబ్ ఛానల్లోనే. ఓకేనా? గుర్తుపెట్టుకుని కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తున్నాం.